హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి అభిరుచులు. ఈరోజు నేను మజ్జిగ మిరపకాయలు చేస్తున్నానండి. ఇది పప్పుచారుతో కానీ మజ్జిగన్నంతో కానీ తినడానికి బాగుంటుందండి. 1 కేజీన్నర మిరపకాయలు తీసుకున్నాను. బాగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఆరిన తర్వాత మిరపకాయలు ఘాట్లు పెట్టుకోవాలండి. అలాగే ఊరబెట్టుకోవడానికి ఇప్పుడు ఒక డబ్బాలోనే 1/2 లీటర్ పెరుగు వేసుకున్నాను. అలాగే 100 గ్రాముల ఇప్పుడు కూడా కల్లుప్పును వేసుకున్నాను. నేను 1/2 లీటర్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న మిరపకాయల్ని ఈ మజ్జిగలో వేసుకున్నానండి. నేను మజ్జిగలో వేసుకున్న తర్వాత ఇవి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా 3 రోజులు ఊరబెట్టుకోవాలండి మిరపకాయలు. 4వ రోజున ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఒక క్లాత్ వేసుకొని ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన మజ్జిగని కూడా ఎండలో ఉంచుకోవాలి. మళ్ళీ అదే రోజు ఆ మిరపకాయలని ఆ మజ్జిగలో వేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత రోజు ఎండలో ఎండబెట్టుకోవాలి. 3 రోజుల పాటు ఎండబెట్టుకుంటే ఎండిపోతాయండి. ఇలా గలగలమని అనే వరకు ఎండబెట్టుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.